హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ A to Z ఎలివేషన్స్. నేను మీ నాని. ఈరోజు వీడియో తీయడానికి కారణం ఏంటంటే మన సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఇప్పుడు ట్రెండింగ్ సంఘటన ఏంటంటే ఐబొమ్మ క్రియేటర్ ఓనర్ ఇమ్మడి రవి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పడం ఏంటంటే అతను మొదలుపెట్టిన పని అతని స్వార్థం కోసం స్టార్ట్ చేసుకుండు. బట్ అతని స్వార్థం అతను మాత్రం ఉపయోగపడలేదు. అతనితో పాటు చాలా తెలుగు ప్రజలకు కోట్ల మందికి ఉపయోగపడ్డది. కానీ దాన్ని ఎవరు గుర్తించరు. ఇప్పుడు సినీ పరిశ్రమలో ఉన్న చాలా పెద్ద మనుషులు, పెద్దలు, ప్రొడ్యూసర్లు, పెద్ద పెద్ద హీరోలు అందరూ మాట్లాడేందంటే వాళ్ళు వేల కోట్లు పెట్టి తీసే సినిమాలకు వాళ్ళ మూవీస్కి బడ్జెట్ రావట్లేదు. మేము వేలు పెట్టి వేల బడ్జెట్ పెట్టి మూవీస్ తీస్తున్నాం, మాకు దాని డబల్ రావట్లేవు. సినిమా స్టార్ట్ అయిన ఫస్ట్ డే ఫస్ట్ షో, ఫస్ట్ ప్రింట్ పడిన తర్వాతకి సెకండ్ షో కల్లా నెట్లోకి అప్లోడ్ అవుతుంది. ఫలానా వెబ్సైట్లోకి మూవీస్ HD ప్రింట్స్ అప్లోడ్ చేస్తారు. ఆ పరంగా మా మూవీస్ చూడడానికి ప్రేక్షకులు ఎవరు రావట్లేరు, థియేటర్లకు రావట్లేరు, వాచ్ చేస్తలేరు. ఆ పరంగా వాళ్ళకు కలెక్షన్ రావట్లేవు అని వాళ్ళు బాధపడుతారు. బట్ వాళ్ళు ఎంతవరకు వాళ్ళ స్వార్థాన్ని చూసుకుంటారు తప్ప యువతల మిడిల్ క్లాసు కుటుంబాలు ఎలా వచ్చి చూస్తాయి సినిమాలు? అంతంత దూరానికి వెళ్ళి రావాలి. టాకీస్లోకి వచ్చినామంటే ఆ రేట్లు ఎంత ఉండే? ఒకప్పుడు రేట్లు బాగున్నాయి. ఒకప్పుడు రేట్లు సినిమా బడ్జెట్స్ ఒక రకంగా ఉన్నాయి, వాటి రేట్లు ఒక రకంగా ఉన్నాయి. అంటే మిడిల్ క్లాస్ వాడు బడ్జెట్ పెట్టేటట్టు వాడు భరించుకుంటట్టు ఉన్నాయి. బట్ ఇప్పుడు వాళ్ళు పెట్టే వేల కోట్లు పెట్టి తీసే వాళ్ళ బడ్జెట్ మొత్తం ఈ ప్రజల మీద వేసి ఒత్తిడి చేస్తున్నారు ఆ బడ్జెట్. అంతేకాకుండా ఫస్ట్ డే ఫస్ట్ షోలు అని వేలు పెడుతురు. మొన్న ఏదో పెద్ద సినిమాలు వచ్చినాయి, 1200, 1600, 1000 రూపాయలు, 1200 చాలా ఉన్నాయి. బట్ చూసేవాళ్ళు చూస్తున్నారు. ఇది అతి ఇష్టం ఉన్న అభిమానులు చూస్తున్నారు. మరి వాళ్ళ అక్కడ ఉన్నాయట్టుంది, మా దగ్గర లేవుగా, మేము ఎట్లా చూడాలి? ఒక మిడిల్ క్లాస్ బడ్జెట్లా చూడలేకపోతుండు ఆ మూవీస్. ఓకేనా? ఎంతసేపునా వాళ్ళ స్వార్థం చూసుకుంటారు తప్ప వీళ్ళు చూడడానికి అనుగుణంగా చూడడానికి ఉందా, వాళ్ళ చూడడానికి అనుభవం ఉందా అన్నట్టు ఎవరి అభిప్రాయం వాళ్ళకి ఎక్కలేదు. వాళ్ళ స్వార్థం వాళ్ళకే చూసుకుంటారు. అలా ఇలా సెట్ చేసుకొని మూవీస్ థియేటర్కి వెళ్తారు. బట్ ఇంటర్వ్యూలు అయినాక ఒక్క లీటర్ వాటర్ బాటిల్ 30 రూపీస్కి అమ్ముతారు. కోక్ బాటిల్ ఇంత ఉంటుంది, ఇంత ఉండే కోక్ బాటిల్ని 80 రూపీస్ బయట కిరాణా షాప్లో కొనుక్కుంటే ఒక ఫ్యామిలీ, మధ్యతరగతి ఫ్యామిలీ తాగుతుంది. 6-7 గ్లాసెస్ వస్తాయి. అట్లాంటిది చిన్న కోక్టైల్ డబ్బాను పెట్టి 80 రూపాయలకు 80 రూపీస్. ఏందది? తాగనికా లేకపోతే జావనికా? ఇమ్మడి రవి గారిని పట్టుకోవడానికి కూడా ఇదే చక్కటి సమయం అని. ఎందుకంటే పలానా పెద్ద మూవీస్ రిలీజ్ అవ్వడానికి తొందరలో వస్తున్నాయి. ఆ సినిమాలు కూడా ఇప్పుడు ఇప్పుడు మన ఆల్రెడీ రిలీజ్ అయ్యి వెళ్ళిపోయిన సినిమాలు కూడా ఫస్ట్ డే ఫస్ట్ కానీ HD ప్రింట్స్ మన పలానా ఎందుకులే కానీ ఐబొమ్మలో రిలీజ్ అయిన HD ప్రింట్స్ చేసిండు. ఆ పరంగా వస్తాయేమో వాళ్ళు పెట్టుకున్న 2000 కోట్లు 3000 కోట్ల సినిమాలకు ఆ బడ్జెట్ మాకు ప్రొడ్యూసర్కి మాకు రికవరీ కాదేమో అనే భయంతో పట్టుకున్నారు. మేమని అడుగుతున్నావా? ఇంత 1000 కోట్లు పెట్టండి సార్, ఇన్ని 1000 కోట్ల సినిమాలు పెట్టి ఆ VFX పెట్టుకోండి, అది పెట్టుకోండి, అంత కొత్త గ్రహాలని క్రియేట్ చేసుకోండి అని మేము చెప్తున్నావా? మీరు నీయని బతిలాడుతున్నావా? చెప్పండి. మీరే తీస్తున్నారు కదా, మీరే బడ్జెట్ పెట్టుకుంటారు కదా, మరి అది పోయినా ఉన్నా భరించే బాధ్యత కూడా మీదే. మరి దాన్ని ప్రేక్షకుల మీద బడ్జెట్ వేయడం, మా మీద ఒత్తిడి వేయడం, అసలు ఒక మధ్యతరగతి వాడు చూసే విధంగా ఉన్నాయా ఆ రేట్లు? ఇంకో కారణం ఏంటంటే ఇప్పుడు ఈ సైట్లలో ఫస్ట్ డే HD ప్రింట్స్ రిలీజ్ కావడం వలన లైక్ కొన్ని సబ్స్క్రిప్షన్ తీసుకున్నటువంటి యాప్స్ ఉన్నాయి. అంటే మూవీస్ కొనుక్కోవి, అవి కూడా ఇప్పుడు సేల్ వాళ్ళు తీసుకోవట్లేరు. ఎందుకంటే ఆల్మోస్ట్ ప్రజలందరూ ఇప్పుడు ప్రైవసీగా ఉన్న యాప్లనే యూజ్ చేసి ఇందులో మూవీస్ చూస్తున్నారు కాబట్టి దాన్ని ఎవరు డేకట్లేరు. అందుకు వాళ్ళు కూడా ఆ మూవీస్ని ఇంత బడ్జెట్ పెట్టి కొనుక్కోవడానికి ముందడుగు వేయట్లేడు. ఆలోచిస్తున్నారు కొనాలా వద్దా. అందరూ ఆ ప్రైవసీ ఉన్న యాప్స్నే యూజ్ చేస్తున్నారు, అందులోనే డౌన్లోడ్ చేసుకుంటారు, అందులోనే మూవీస్ వాచ్ చేస్తున్నారు. మనం ఎందుకు తీసుకోవడం, మళ్ళీ మనం తీసుకున్న బడ్జెట్ కూడా మనకు రికవరీ కాదన్నము అన్న పరంగా ఆలోచించుకుంటారు.
అది కూడా నిజమే కదా, వాళ్ళ మంచిగా వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళ స్వార్థం రాదేమో నష్టపోతామో అన్న స్వార్థం మీద వాళ్ళు చూసుకుంటారు. వీళ్ళు ఈ ఇండస్ట్రీ ఏంటంటే ఎంతసేపు ఉన్నా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచే ఒకటే మాట ఏంటంటే, మనం ఇంత బడ్జెట్ పెడుతున్నాం, మనకి ఇంత డబల్ రావాలి, ఈ బడ్జెట్ రావాలి అని పెట్టుకుంటారు. ఆ రేట్లు ఎందుకు అంతంత ఎందుకు? ఆ అంతంత ఉన్నాయి కాబట్టి ప్రైవేట్ని ఎంకరేజ్ చేస్తారు ప్రజలు, అది ఆలోచిస్తలేరు ఎవరు. ఏదో కలవాలి, ప్రెస్ మీట్ పెట్టాలి, వాడిని ఇరికేయాలి, వీడిని ఇరికేయాలి, అసలు వాడు ఎందుకు చేసిండు, ఏ పరంగా చేసిండు కనుక్కోవాలి. బట్ ఆయన స్వార్థమే చేసుకుంటాడు, బట్ రైట్. కానీ ఇంతమంది ప్రజలు ఎందుకు? ఎమ్మడి రవి గారిని ఖైదు చేసిన సందర్భంగా ఆనందంలో మన తెలుగు ఇండస్ట్రీ పెద్ద మనుషులు ప్రెస్ మీట్ పెట్టుకున్నారు, బాగా నవ్వుకుంటూ. ఆల్మోస్ట్ ఈవెంట్ కూడా అయిపోయింది. బయలుదేరుతున్న క్రమంలో ఒక విలేకరి గారు అడిగారు, మనం ఒక పలానా ప్రొడ్యూసర్ కానీ అడిగారు, సార్ టికెట్స్ రేట్స్ తగ్గిస్తే మేమెందుకు సార్ ప్రైవేసీని ఎంకరేజ్ చేస్తాం, మేమెందుకు తప్పుదారులు బట్టి మూవీ చూస్తాం అని అడిగితే వాళ్ళు ఏదో సిల్లీగా చూసుకుంటూ వెళ్ళిపోయారు. టికెట్ రేట్స్ తగ్గిస్తే పైరసీ చూడం కదా అని చెప్పి చాలా మంది సోషల్ మీడియాలో అడుగుతున్నారు. సార్ దిల్రాజు గారు, సార్ ఇమ్మడి రావు అరెస్ట్ తర్వాత అందరూ అడుగుతుంది ఇదే సార్. బట్ అతను అడిగింది కూడా నిజమేగా, టికెట్ల రేట్లు తగ్గిస్తే ఎందుకు ప్రైవేసీని మనం ఎంకరేజ్ చేస్తాం? చేయంగా. ఒకప్పుడు ఏం చేయలేదు, ఒకప్పుడు చేయలేదు, ఇప్పుడు చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు రేట్లు పెరిగాయి. ఒక మధ్యతరగతి వాడు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఏదో వర్క్ చేసుకొని అతని మైండ్ రిలీఫ్ కావడం కోసం ఏదో సినిమాకి వెళ్దాం అనుకుంటాడు. సినిమా థియేటర్కి వెళ్ళాక అతను ఎంత టికెట్లు ఉన్నాయని అడిగినప్పుడు వాళ్ళు చెప్పే ఆన్సర్స్కి అతని రియాక్షన్స్ ఎట్లుంటాయి? ఆయన ఏదో పీస్ఫుల్ కోసం పోదామని చూస్తాడు, ఒక 3 గంటలు కూర్చొని చాలా సరదాగా నవ్వుకుంటాం, అభిమానించే హీరో మూవీ వస్తుందో లేదో అని చూడడానికి వెళ్తాడు. వాళ్ళ మొక్కలను చూసి అదృష్టం కూడా లేదుగా. మరి ఇండస్ట్రీలో అట్లా ఉన్నాయి, రేట్స్ అట్లా ఉన్నాయి. ఎందుకు చూస్తారు మరి ప్రజలు? సినిమాలు తీసుకుంటారేమో రేంజ్ రోవర్లల్లా, ఫార్చునర్లల్లా, బిఎండబ్ల్యూలల్లా, బెంజులల్లా, ఆడీలలో వచ్చి దిగుతారు. సినిమాలు చూసే ప్రేక్షకులేమో ఎక్సెల్ల మీద, ప్యాషన్ ప్రోల మీద, పల్సర్ల మీద వస్తాం. బట్ అది ఆలోచించారు ఎవ్వరు. అర్థమైందా? అట్లా వాళ్ళకి ఆ స్వార్థం చూసుకోరు కాబట్టి అంత ఉన్నాయి వాళ్ళకు అన్ని. ఇప్పుడు ఐబొమ్మను అయితే అలాగో చేసి బ్లాక్ చేసారు దాన్ని, వెబ్సైట్ని శాశ్వతంగా. బట్ ఇంకో 1 మంత్లో 1 వీక్లో ఇంకొక వెబ్సైట్ రావచ్చు, ఇంకొక సైట్ రావచ్చు అదే పేరు మీద. బట్ దాన్ని ఏం చేస్తారు? దాన్ని అయితే ఆపలేరుగా. ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తారు ప్రజలు ఆ యాప్ని, ఆ సైట్ని. అసలు మూవీస్ అంతంత పెద్ద బడ్జెట్స్ పెట్టుకొని తీసే అవసరం ఏముంది? ఇప్పుడు రీసెంట్ 1 ఇయర్లో చాలా చిన్న బడ్జెట్ ఉన్న సినిమాలు, చిన్న బడ్జెట్ వచ్చి 100 కోట్లు కొట్టుకొని పోతున్నాయి బాక్స్ ఆఫీస్. అట్లా తీరే ఎందుకు? సినిమాలో కంటెంట్ ఉండి ఎవ్వడు ఆపలేడు, కలెక్షన్స్ కూడా ఆపలేడు. ఇంత చెప్పినా ఇంత చేసినా మన తెలుగు ప్రేక్షకులు అయినా వాళ్ళు ఇట్నే చేస్తారు. మన తెలుగు ప్రేక్షకులు ఏదైనా కొత్త సినిమా ఆయన ఫస్ట్ డే షో పోవాలి, వేలు పెట్టుకోవాలి, ఫస్ట్ షో టికెట్స్ బుక్ చేసుకోవాలి, చేయాలి. ఇట్లా ఉంది ఈ ఇండస్ట్రీ. అంత దొంగలే ఉన్నారు, ఎవడు మంచివాడు, ఎవరిని స్వార్థం వాడే చూసుకుంటాడు, పక్కని మంచి గురించి ఎవడు ఆలోచించాలని చెప్పారు చాలామంది. ఇట్లాంటి నిజాలు మనుషులకు ఎక్కువ, చెడులే కావాలి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, ఇంకేదైనా అడగాలనుకుంటే, మీరు అడగలేకపోతే మీ మనసులో ఉన్న ప్రశ్న ఏదైతే ఉందో అది కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను అది వీడియో పరంగా సోషల్ మీడియా చేసి అప్లోడ్ చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ.